నేపథ్యంలో తెనాలి ప్రాంతంలో కొంతమంది అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఇలాంటి వారి పట్ల కూటమి నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశాంతతకు నెలవు తెనాలి ప్రాంతమని ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉందామని పిలుపునిచ్చారు. ఘర్షణలు సృష్టించడానికి ఎవరు ప్రయత్నించినా ఆ సమాచారాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఎంతో ప్రశాంతమైన ప్రాంతం తెనాలి నియోజకవర్గం. ఒక పండుగ వాతావరణంలో ప్రజాస్వామ్యంలోని అతి పెద్ద పండుగ మన ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా స్పందించి పాల్గొని మీరందరూ కూడా ఒక విధంగా చూస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కోసం మీరు చేసిన కృషి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిముఖులు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీసు వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం. ఓట్ల లెక్కింపునకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఎడ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఎన్నికల కౌంటింగ్ కోసం 2000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ముందు రోజు మద్యం విక్రయాలు బంద్ చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు. ఎన్నికల కౌంటింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో 1460 మంది పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచినట్లు ఎస్పీ రాధిక తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఆల్ కౌంటింగ్ ఈవెంట్ సంబంధించిన కావచ్చు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కావచ్చు, మొత్తం కౌంటింగ్ మార్నింగ్ 8 o'clock నుంచి శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్చెర్లలో అక్కడ చేయడం జరుగుతున్నది. ఆల్ కాన్స్టిట్యున్సీస్ సంబంధించిన అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన కూడా అక్కడే కౌంటింగ్ అవుతున్నది. సో కౌంటింగ్ కోసం ఆల్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. సో సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏసీ కోసం, అదేవిధంగా సెపరేట్ కౌంటింగ్ హాల్ అసెంబ్లీ సెగ్మెంట్ పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్ కోసం కూడా పెట్టడం జరిగింది. ఎడ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి 2 కౌంటింగ్ బిల్డింగ్స్ దగ్గర 3 లేయర్ సెక్యూరిటీతో పాటు అదనంగా బయట అంటే బిల్డింగ్ కి వెలుపల 4వ లేయర్ సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరుగుతోంది. మనకు బయట నుంచి ఒక సిఎస్ఎఫ్ కంపెనీ, ఒక ఏపీఎస్పీ ప్లాటూన్, అదే మాదిరిగా ఒక సిఆర్పిఎఫ్ కంపెనీ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా బిల్డింగ్ లోపల ఉన్నటువంటి అంతర్గత లేయర్ భద్రతకు, అదే మాదిరిగా వెలుపల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఒక ప్లాటూను, అదే మాదిరిగా స్పెషల్ ఆఫీసర్ గా నియమించినటువంటి సెబ్ అడిషనల్ ఎస్పీ గంగాధరం వీళ్ళందరి యొక్క సేవలను ఉపయోగించుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 55 పికెట్లను వేయడం జరిగిందండి.